ఏంటండి అలా నిలబడి దిక్కులు చూస్తారండి? మంగ మాట వినిపించిందన్నారు కదా, ఎక్కడ చూపించండి. ఇక్కడే విన్నాను రా. పోనీ చూపించొద్దు, అట్లీస్ట్ వినిపించ చాలు. అవునా, సరే ఇప్పుడే పిలుస్తా. మంగా మంగా మంగా. మీ తమ్ముడిని మర్చిపోయారు, వాడిని పిలవండి. వాడు కాదు, తమ్ముడు. వాడు దొరకాలి. ముందు నీకే ఉంటదిరా డోంగ్రీగా. నేనేం చేశానండి? మంగ మీరే అనుకుని నాకన్నీ చెప్పేసిందిరా. నా తమ్ముడిని నువ్వు చంపేద్దాం అనుకున్నావు కదా. ఆట మొదలెట్సావా? నా తమ్ముడి నోట్లో గుడ్లు పెట్టి మరీ కొట్టారు కదరా. మేమా? అవునరా, మీరే. మొత్తం విన్నానురా. విన్నాను అంటారు కానీ చూపించరే, చూపించండి, చూపించండి. నా మీద అరుస్తున్నావు, నువ్వే చూపించు. చాలండి, ఉండండి. యాదవ్ గారు, ఇంత చిన్న గదిలో ఎక్కడుంటుంది సార్? అదేమన్నా చిన్న పేపర్ ముక్క? 5.5 అడుగుల మనిషి సార్, ఎక్కడన్నా దాచిపెట్టినా దొరికిపోతుంది కదా. అయితే ఇక్కడ లేదంటావా? లేదనే కదా సార్ చెప్పేది. నేను నమ్మను. చూపించండి. యాదవ్ గారు, అంతా మీ భ్రమండి. మీకు అలా అనిపించింది అంతే. వాళ్ళిద్దరూ ఎక్కడున్నారో ఏంటో మనమే పట్టుకోవాలి. పదండి. పదండి. మోహన్ గారు, అందరూ వెళ్ళిపోయారా? మీరు చెప్పినట్టు గేమ్ బాగా ప్లాన్ చేశానా? నిజంగా ఇదంతా నా భ్రమ? మంగ మాట్లాడినట్లు నాకు మాత్రం వినిపిస్తుందా? వాళ్ళకి వినిపించడం లేదా? సరే, ఒకవేళ ఇదంతా నిజంగా భ్రమే అనుకుందాం. అలాంటప్పుడు మరి నా తమ్ముడు మాటలు కూడా వినిపించాలి కదా. మాటలు వినిపించట్లేదంటే వాడిని చంపేశారా? చిచి, అలా ఉండదు. అయినా వీళ్ల కంటితో వీళ్ళనే పడవాలి. ఏయ్, మీ ముగ్గురిని లోపలికి రమ్మంది మంగ. పోండి. నిన్న బయటే ఉండమందా? అవును, నన్ను ఇక్కడే ఉండమని చెప్పింది. నేను నమ్మను. మంగ నీతో మాట్లాడదు. ఏం రాంబాబు, మంగ యాదుతో మాట్లాడదు కదా. ఆతో మంగ మాట్లాడదని మీరు ఎలా చెప్తారా బాయ్? అంతే, దానికి లెక్కలుంటాయి అంతే. అవేంటని అలా గుచ్చుకు చెడకూడదు. నాకేసి చూస్తారండి? నాకేం లెక్కలు డొక్కలేం రావు, నాకేం తెలియదు. లోపల మంగ ఉన్నదని మీరు నమ్మరు, నేను నమ్మాను కాబట్టి మీరు నమ్మాలి. సో అన్నీ మూసుకుని లోపలికెళ్ళి మంగ మాట వింటారా, నా చేత్తో దెబ్బలు తింటారా? అవసరం లేదు, మాట వింటాం. వెళ్ళండి. లేగో, రండి. వెళ్ళండి. ఇదేం గోలరాం బాబు? బయటికి లోపలికి బయటికి, ఇదేమన్నా ఇంద్రలోకమా? వాడేమో మంగ ఉంది అంటాడు, మాట్లాడింది అంటాడు, నువ్వేమో లెక్క అంటావు, దానికి కొన్ని చుక్కలు చూపిస్తావు. సార్, అలాంటి తెక్కలోళ్ళకి చొక్కలే చూపించాలి. లేకపోతే ఇంత చిన్న గదిలో మంగ ఎక్కడుందో ఎలా చూపిస్తాం? అయినా మంగ యాదవ్ తమ్ముడు ఈ గదిలోకి వచ్చిన తర్వాత మిస్ అయ్యారు. నిజం చెప్పు రాంబాబు, అసలేం జరిగింది? ఏం జరగలేదండి, అంతా డమ్మా బుస్ అయింది. డమ్మా బుస్సా? అదేంటి? డమ్మా బుస్ అంటే డమ్మా బుస్సే. అన్ని వివరించి చెప్తారా ఏంటి? ఏమండి, రాంబాబుని మీరు అబ్జర్వ్ చేశారా? మంగ కనిపించట్లేదన్న దిగులు కాని బాధ కాని అస్సలు లేదు. చాలా క్యాజువల్ గా ఉన్నాడు. అవును రాజీ, నిజంగా అలాగే ఉన్నాడు. నీది తొట్టెం బుర్రైనా బాగానే కనిపెట్టావు. నువ్వే ఏదో చేస్తుంటావు. నిజం చెప్పు రాంబాబు, మంగనేం చేసావు? యాదవ్ తమ్ముడిని ఎక్కడ దాచావు చెప్పు. నేను దాచడం ఏంటండి? మీ వాళ్ళకం చూస్తుంటే మీరిద్దరూ కలిసి నన్ను యాదుగాడికి పట్టించేలా ఉన్నారు. అవన్నీ కాదయ్యా, మంగని ఎక్కడ దాచావు చెప్పు. ఏంటండి మంగ 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 బొంగుల మంగ? అసలు బయటికి రావాలి, అప్పుడుంటది దానికి ఫుల్ డీజే. రాంబాబు భలే ఉందయ్యా, అచ్చు మంగ వాయిస్, భలే మిమిక్రీ చేసావు. నేనెక్కడ మిమిక్రీ చేశానండి బాబు? మీ ముందే ఉన్నాను, సైలెంట్ గా ఉన్నాను. ఆ మాత్రం తెలీదా? అంటే ఆ వాయిస్ ఎవరిది? ఏ వాయిస్? ఊరుకోవే, మరీ కామెడీలు చేస్తావు. ఇప్పుడు మనం విన్నాం కదా,
నువ్వు నన్ను ఏమీ చేయలేవురా అనే వాయిస్. ఆహా మంగ కన్నా డైలాగ్ మీరే బాగా చెప్పారండి. నీ కాంప్లిమెంట్స్ తర్వాత ఆ వాయిస్ ఎవరిదయ్యా? నాకేం తెలుసు సార్, మీలాగే నేను కదా. అవునా? బొమ్మాలి ఎవరమ్మా నువ్వు? ఒక్కసారి దమ్ముంటే రామ్మా. నేను ఇలా అవడానికి కారణమైన మిమ్మల్ని ఆ యాదవ్ గారిని వదలను. అమ్మో అమ్మో దయ్యం! అమ్మో దయ్యమా! అమ్మో దీని మోసేలేపు దయ్యం మనల్ని మడతేస్తుంది. తొందర ఇక్కడి నుంచి పోదాం. దా దా దా. ఎక్కడుందో ఏమిటో. దా, దా. ఆ, ఆ. ఏమైందయ్యా? ఏమండే? రాంబాబు కొన్ని నీళ్లు తీసురా. దీని మొహం మీద పోస్తే స్పృహలోకి వస్తుందేమో. కొంచెమే సరిపోద్ది సార్, మగ్గుతో తెస్తా, గ్రిప్పు దొరుకుద్ది, గట్టి కొడచ్చు. కొన్ని బకెట్తో తీసుకురావా, మొత్తం కుమ్మరి చేద్దాం. సూపర్ ఐడియా, ఇప్పుడే తీసుకొస్తా. రాంబాబు అసలే కాలిపోతుంది ఇక్కడ, విసిగించకు. వెళ్ళి గ్లాస్తో తీసుకురావయ్యా. గోలా రాజీ, రాజీ, రాజీ. రాంబాబు ఇది ఎలక పిల్ల, ఏనుగు పిల్ల, లేదా ఈ రెండు కాదంటే పంది పిల్ల. నీళ్లు తెల్లా లేవదండి. అలా కాదు సార్, ఇప్పుడు చూడండి. నువ్వు నన్నేమీ చేయలేవురా. నేను చేయలేను, ఏం చేయలేను. ఏమండి మనం ఇక్కడ ఉండద్దు, ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళేది? నా తమ్ముడు వచ్చేంత వరకు మీరందరూ ఇక్కడే ఉండాలా. నీ అబ్బాయి ఎవరు నువ్వు? యాదు గొంతులో చేదేం కాదు. రే నీ తమ్ముడు రాంబాబు మీద తొక్కేస్తే మంగ కొట్టింది. సమస్య మీదే, మీది. మీరు చూసుకోక మా మీద ఎందుకు పడ్డారా? ఇప్పుడు చూడు, అది దైవై కూర్చుంది ఇంట్లో. అది ఓన్లీ వినిపిస్తుంది కానీ కనపడదు. సార్ మరీ మా ఆవిడ్ని అది ఇది అనకండి సార్, బాగోదు. మళ్ళీ అది ఫీల్ అయిందంటే బొమ్మలోంచి బయటకు వచ్చేస్తుంది. మన మర్యాద కాపాడినప్పుడు ఎవరైతే ఏంటయ్యా తీసేద్దాం. ఆపుతారా మీ డ్రామాలు? తమ్ముడు మంగ ఇంట్లోనే ఉన్నారు. రేయ్! మర్యాదగా చెప్పండి. మీ అందరికీ ఒక దినం టైం ఇస్తున్నా. మళ్ళీ నేను రేపొస్తా. ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళకూడదు. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని నాకు అప్పచెప్పండి. మీ ముగ్గురిని వదిలేస్తా. నాకు ఓకే. రేయ్! వాళ్ళిద్దరిని అప్పచెప్పలేదో మీ ముగ్గురు తలకాయలు తీసుకుపోతా. ఇది నా డీలు. రాంబాబు నిజం చెప్పు, లోపల మంగలేదు కానీ మంగ మాట వినిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది మన ఇంట్లో? మీరు అడిగారు, నేను అడగలేదు, అంతే తేడా. మోహన్ గారు మీరు ఆగిపోయారా? మీరు అడగండి. తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? నీతో పాటు అందరం ఇరుక్కొని చస్తున్నావు. ఇప్పటికైనా నిజం చెప్పవే బాబు. అవును రాంబాబు, ఆ యాదవ్ గారి చేతిలో దెబ్బలు తినే కంటే నిజం చెప్తే ఏమన్నా చేయొచ్చు. నిజం చెప్పు రాంబాబు. బాబు నిజం మీకు తెలిస్తే మీరు నెత్తురు కక్కుని చచ్చిపోతారు. సరే చచ్చిపోయినా పర్వాలేదు, నిజం చెప్పవయ్యా. చెప్పు. అరే ఎందుకు సార్ విసిగిస్తున్నారు? చూడండి, మీరిద్దరిలా విసిగించారంటే ఓ వారం రోజులు ఎవరు కనిపించకుండా వెళ్ళిపోతా. ఊరి నీ అబ్బా. ఇదిగో సుబ్బారావు, నువ్వు ఆ పని మాత్రం చేయమాకయ్యా బాబు. నువ్వు అలా కానీ వెళ్ళావనుకో, మా ఇద్దరికి బతికుండగానే సమాధి కట్టేస్తాడు. మీరిద్దరు నేను బతుకుండగా సమాధి కట్టట్లా? ఆడు మీకు కడితే తప్పేంటి? అంటే ఏంటి కావాలనే చేస్తున్నావు ఇదంతా? లేకపోతే ఏంటి సార్, ఆ యాదవ్ గారితో ఏమన్నారు మీరు? నేనేమన్నాను? తొక్క రాంబా మీద వేస్తే మంగ మీ తమ్ముడిని కొట్టింది, మాకు సంబంధం ఏంటి అంటారా? అదే కదా జరిగింది. హలో, నా మీద తొక్కేసినప్పుడు మంగ కొట్లా, మీ మీద తొక్కేసినప్పుడే మంగాన్ని కొట్టింది. అది మర్చిపోయి నందరికిద్దాం అనుకుంటాను మీరు. సర్లే, టెన్షన్ లో 1,00,000 అనుకుంటాం, అవన్నీ పట్టించుకుంటారా? పట్టించుకుంటానండి. ఎన్ని టెన్షన్లు ఉన్నా ఆనందంగా మానేస్తున్నామా? ఇది అంతే. అయితే ఏంటి ఇప్పుడు చెప్పనంటావు అంతేనా? డియో డిసక ఏంటండి డియో డియో డిస్క డిస్క అంటున్నాడు? ఆ వాయిస్ వచ్చింది ఇందాక, ఆయన అడుగు పో. అమ్మో దయ్యన్నా! ఏంటండి చేసేది? ఆ యాదవ్ గారి దగ్గర నుంచి తప్పించుకోవడం ఎలా? ఎవరిని అడుగుతున్నావే? నేనే చూస్తుంటే నన్ను అడుగుతావేంటే? ఏంటే రాంబాబు ఈ బొమ్మలో ఆడుకుందాం తీసుకొచ్చా. చిచ్చి, ఆడుకుందామని తెచ్చావా? నీకంత సరదాగా ఉంది రాంబాబు. ఒక్కసారి మంగ నా లైన్ లోకి వస్తే నీకు జమ్మల మడుగు జాతరే. ఏమండి, మీ ఇద్దరు 5 నిమిషాలు టైం ఉంటే ఓ మంచి కథ చెప్తా. కథలు వినటానికి, కబుర్లు చెప్పడానికి నేను మీలాగా కాదు. నా గురించి నేను ఆలోచించుకున్నా బయటపడేదాన్ని. అనవసరంగా మిమ్మల్ని నమ్ముకున్నాను. అంటే కథ వినరా? డియో
ఏమిటి ఏమిటి ఇసుక ఇసుక అబ్బో బాగా ముదిరిపోయింది, బాగానే ట్రై చేసింది. ఏమండే మీరేనా వింటారా కథ వినరా? వింటాను అంటే మీకు పని పాట లేదు అంటావు, వినను అంటే నిజం తెలుసుకోవాల్సిన అవసరం మీకు లేదా అంటావు. ఎలాగయ్యా నీతో చచ్చేది? నేను చెప్పేది విని చావండి, అప్పుడు ఎలాగో సస్తారు. ఏంటయ్యా హారర్ స్టోరీయా? యాదుగాడు ఆల్రెడీ యాక్షన్ స్టోరీ చూపిస్తున్నాడు, మనకి ఇప్పుడు ఈ కథలు అవసరమా? ఇది హారర్ కాదు సార్, అంతకు మించి ఈ బొమ్మలు ఉన్నాయి చూసారా? ఆ? ఇప్పుడు ఈ బొమ్మలు అవసరమా? ఒక్క నిమిషం ఆగండి. ఆ? ఇదేంటి? ఆపు! ఏంటి కథ లేకపోతే సుత్తి పెట్టి కొడతావా? అబ్బే మోహన్ గారు రాంబాబుకి అంత సీన్ లేదు. ఏమే యాదుగాడు లేడు కదా, ఇప్పుడు మంగ మిమిక్రీ చేయడం అవసరమా? మోహన్ గారు వామ్మో వామ్మో రాంబాబు, మంగదయ్యం బయటకు వచ్చి మాట్లాడుతోందయ్యా. అందుకే చెప్పాను కథ చెప్తాను వినండి అని. ఆ? అసలు ఏం జరిగిందంటే, ఆ, నీకిదే కరెక్ట్. ఎదిది సుత్తు కొడితే మాయమైపోయింది. ఆ. 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 అది జరిగింది. ఆ, అయ్యయ్యో. అయ్యి పాపం, అది మంగ బొమ్మ అయిపోయిందా? ఏ చి చి చి, దింపండి దింపండి. నేను ఏమైనా చిన్నపిల్లనా? నన్ను ఎత్తుకుంటారేంటి అదే మీరు? కదా నువ్వు ఆ, పర్లేదులే. బొమ్మే కదా. ఏ, చి, దింపండి. సారీ. ఏంటే రాంబాబు అంత వింతగా ఉంది, నువ్వు చెప్పేది నమ్మాలో వద్దో అర్థం కావట్లా. సార్ దీంతో ట్రై చేయండి, మీకే అర్థమైపోద్ది. ఆ? ఆ. అంతేనా? యా. ఆ. ఆహా. అమ్మో. ఆ? ఓరు నాయను దేవుడా! రాంబాబు రాంబాబు, ఓరు నాయను, వాయ్యో! ఇప్పుడు ఆ యాదుగాడు వస్తే ఏం చేయాలి? అన్నిటికన్నా ముందు రాజకీయం చెప్పాలి. ఇలా ఇరికిచ్చావేంటి రాంబాబు, నువ్వు బాలేవాడివే. ఏమండి? ఆ! వస్తున్నారా? ఇప్పుడు ఏం చేయను? అయ్యో ఎలాగా? మోహన్ గారు ముగ్గురు బొమ్మలం అయిపోయామండి, మళ్ళీ మమ్మల్ని మామూలు మనుషులు చెయ్యండి. ఎలా చేయాలో చెప్తే నేను ట్రై చేస్తానమ్మా. అది తెలిస్తే ఇలాగే చేయండి అని నేనే చెప్పేదాన్ని కదండి. పోనీ రాజీని అడగండి. దాన్ని కెరిగితే ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో ఎవరికి తెలియదు. ముందు మీ సమస్య కన్నా నా సమస్య డేంజర్ లో ఉంది. ఇప్పుడు ఆ యాదుగాడు వస్తే రేయ్ మోహన్, ఆ, మోహను, మోహన్! అమ్మో చూసారా, వీడి నోట్లోంచి ముందు నా పేరే వస్తుంది. దరిద్రుడని దరిద్రుడు. ఏం కాదు సార్, ధైర్యంగా వెళ్ళండి. వెళ్తానమ్మా, తప్పదుగా. రేయ్ మోహన్, ఆ, వస్తున్నా. రేయ్ మోహన్! యాదగారు, మీరు పిలిచినట్టు లేదండి, ఓ పొలికేక పెట్టి అరిచినట్టుగా ఉంది. రేయ్, అందరినీ పిలిస్తే నువ్వు అక్కడే వచ్చావేంట్రా? ఆ, అంటే అది వాళ్ళు మరి అంటే ఊరు దాటించేసావా? అబ్బే అదేం లేదండి, రేయ్! అది చాచా ఫసాక్ ఫసాక్ ఫసాక్. అమ్మో, ఇదంతా కళ అంటే ఇప్పుడు నేను చచ్చిపోలేదా? అమ్మో, ఇప్పుడు ఇది లేస్తే నన్ను చంపుకు తింటుంది. దీని దగ్గర తప్పించుకున్నా, రేపు యాదుగాడు వస్తే అమ్మో, ఈ రాత్రి తెల్లారితే నా బతుకు తెల్లారిపోతుందేమో. ఇక నుండి వాణ్ణి తప్పించటము, మనం తప్పించుకు తిరగటము, ఏదో ఒకటి జరగాలి. సో నో కమింగ్ సూన్, ఓన్లీ సుసు. చెయ్యి ఈ నబ్బా జీవితం. ఎవరికైనా దరిద్రం ఒక రోజు ఉంటుంది లేదా 2 రోజులు ఉంటుంది, నాకు మాత్రం జీవితకాలం మొత్తం. చెయ్యి ప్రతి సౌండ్కి భయపడాల్సి వస్తుంది. నా బతుకేంటి ఇలా అయిపోయింది? కోపం ఎంత పని చేసింది? కొడితే మంగ బొమ్మ అయిపోయింది, కొడదామా వద్దా అని కొడితే రాంబాబు బొమ్మ అయిపోయాడు, మధ్యలో నేను మాత్రం బొంగ అయిపోయాను. ఇప్పుడు ఈ విషయం ఎవరికి చెప్పాలి? ఛీ, కుర్తిలో పడ్డ ఎలక అంటారు, కానీ నా పరిస్థితి సెప్టిక్ ట్యాంక్ లో పడ్డ సెల్ ఫోన్ లా తయారైంది. ఏమండి ఆ, ఏమండి బొమ్మ తుఫాన్ నా వైపు వస్తుంది, తీరం దాటక ముందే డైవర్ట్ చేసేయాలి. ఏం చేయాలి? ఏమండి ఏమన్నా ఆలోచించారా? ఏంటి అలా చూస్తున్నారు? రాంబాబుని కూడా పిలవండి, మళ్ళీ యాదుగాడు వచ్చాడంటే అందరికీ సంక్రాంతి భోజనాలు వడ్డిస్తాడు. అమ్మో, దీనికి నిజం తెలిస్తే గొంతు గొరికి చంపేస్తుంది. ఇప్పుడు ఎలాగా? అడుగుతుంటే సైలెంట్ గా ఉంటారేంటండి? ఏమండి
ఏమండి ఏమండి ఏమండి? అమ్మో రాజీ ఏదో తగిలిందే సడన్ గా. ఏదో తగలేదు, నేనే తాకాను. తాకేవా? ఎందుకు? పిలుస్తుంటే మీరేదో ఊహాలోకంలో విహరిస్తున్నారు కదా, జస్ట్ కమ్ టు మై వరల్డ్ అని విష్ చేశాను అంతే. నీ విషు తాకినట్టు తడిగినట్టు లేదే, లాగి పెట్టి కొట్టినట్టుందే. యాదవ్ గారి దెబ్బతో పోలిస్తే నాదెంత? ముందు రాంబాబుని పిలవండి. ఎందుకు? రాంబాబుని కూడా కొట్టడానికా? ఇక్కడ మన ముగ్గురం అన్నం తినడానికి పుట్టలేదు, తన్నులు తినడానికే పుట్టాం. అది సరే, ఇంట్లో మనం ఇద్దరమే ఉన్నట్టు ఇంత సైలెంట్ గా ఉందేంటి? ఆ? ఇల్లంతా శ్మశానంలా సైలెంట్ గా ఉంది కదూ. అవునండి, అచ్చు అలాగే ఉంది. మరి ఉన్నదటే, కొంపలో మన ఇద్దరమే ఉన్నాం. రాంబాబు అలా సరదాగా బయటికి వెళ్ళాడు. బయటకెళ్ళాడా? ఆ, ఊరి సచ్చినోడా, ఎవరు పంపించమన్నాడా నిన్ను? ఆ? ఆ యాదవ్ గారు వస్తే నేను ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో, ఏం అయ్యో, సమాధానం అయ్యో, చెప్పాలి? అయ్యో. ఇప్పుడు వాడు వస్తే నా పరిస్థితి ఏంటి? ఛీ! అబ్బా అయ్యయ్యో అబ్బా ఆ. ఆ. అరిచి అంత గ్యాప్ కూడా ఇవ్వకుండా కుమ్మేసావు కదే. ఇది ఎక్కడో ట్రైనింగ్ తీసుకునే ఉంటుంది. అసలు భయంతో కొట్టిందో టెన్షన్తో కొట్టిందో కూడా తెలియట్లేదే. దీనికన్నా యాదుగాడే బెటర్. కాళ్ళు పట్టుకుంటే కనికరించేవాడేమో. ఆ సుత్తితో కొట్టుకున్నా కాస్త రిలాక్సేషన్ గా ఉండేది. అంటే మాలాగా అయిపోవాలని మీరు డిసైడ్ అయ్యారా? మరి మమ్మల్ని మనుషులు ఎవరు చేస్తారు? మీరు మనుషులయ్యే లోపు నేను శవంగా మారిపోతున్నాను మంగా. కళ్ళ ముందు ఇంత జరుగుతున్నా ఏమి చేయలేకపోతున్నానన్న బాధ నన్ను కుదిపేస్తుంది మోహన్ గారు. నాది సేమ్ ఫీలింగ్ మంగా. కళ్ళ ముందు నువ్వున్నా నిన్ను మనిషిలా మార్చలేకపోతున్నానన్న బాధ కుదిపేస్తోంది మంగా, కుదిపేస్తోంది. మీ బాధ నేను అర్థం చేసుకున్నాను మోహన్ గారు. నీ బాధ నేను అర్థం చేసుకున్నాను మంగా. పెద్దవారైపోయారు, లేదంటే కొడితే మొహం అర్థం అయిపోయేది. ఆ? ఇదేంటి మంగా అంత మాట అనేసావు? లేకపోతే ఏంటండి, నేను చెప్పిన డైలాగ్లే మళ్ళీ నాకు చెప్తారు? అసలు ఫ్రస్ట్రేషన్ లో ఉంటాను. బొమ్మ అయిన తర్వాత కూడా నీ కోపం తగ్గట్లేదు మంగా. అందుకే రాంబాబు నిన్ను సుత్తితో కొట్టాడు, ఇప్పుడు అనుభవిస్తున్నావు. రాజీ ఇచ్చిన డోస్ మీకు సరిపోలేదు, ఇంకో రౌండ్ వేసుకోమంటాను. అమ్మో మంగమ్మో, దాని దెబ్బలు కొరడా దెబ్బల కంటే దారుణం అమ్మా. ఎవరికి చెప్పలేము, చూపించలేము. ఒకవేళ చూపిద్దామన్నా కనిపించవు, అలా కొడుతుంది. అన్నీ తెలిసి సెటైల్ ఎలా వేస్తున్నారు? నోటిదూలమ్మా, నోటిదూల. ప్రతి ఎపిసోడ్ లోనూ దీని వల్ల దొబ్బులు తింటున్నాను. నాకు మాత్రం బుద్ధి రావట్లేదు. ముందు మమ్మల్ని మామూలు మనుషులు చేయండి, బుద్ధి అదే వస్తుంది. మరి ముందుగా ప్రయోగం ఎవరి మీద చేయను? రాంబాబు మీద చేయనా? రాంబాబు మీద చేస్తే జరగడానికి ఏదైనా జరిగితే? అవును, సుత్తి అది ఉండు, సుత్తి తీసుకొని వస్తా. మంగా, ఏమైనా మార్పు వచ్చిందా? మాట్లాడు, ఏదో చెప్పు మరి. ఇదిగో మంగా, మాట్లాడదు. మంగా, మంగా, వామ్మో, మాట కూడా మొత్తం ఆగిపోయింది. ఇది మరీ డేంజరు. ఇదేంట్రా బాబు, పిస్టుల మీద పిస్టులు. మెదడు మడత పడిపోతుంది బాబోయ్. రాజీకి తెలియకుండా యాదుగాడు వచ్చే లోపల ఏదో ఒకటి చేయాలి. మంగా, మంగా, ఛే మంగా, కొట్టి కొట్టి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ అయిపోయాయి. ప్రయోగాలు చేసి చేసి నేను అలసిపోయాను. ఇప్పుడు ఏం చేయాలి? అలా గుడ్లు వేసుకుని గుడ్ల గుబల చూడకపోతే ఏదో సలహా ఇచ్చి చావచ్చుగా. ఓ, నీకు మాట పోయింది కదా. ఇక నాకు సినిమా మొత్తం అర్థమైపోయింది. డైరెక్ట్ గా పులికి ఆహారం అయిపోవడమే. ముందు దీనికి ఆహారం అయిపోవాలి. పులిహోర మొహంది. ఇక్కడే చచ్చా. నేను టెన్షన్ పడుతుంటే మీరేం చేస్తున్నారు ఇక్కడ? నువ్వు సరిగ్గా టెన్షన్ పడుతున్నావో లేదో అని నేను టెన్షన్ పడుతున్నా. అమ్మతో రాజీ, నిజం చెప్తున్నాను, టెన్షన్ పడటం చాలా పెద్ద టెన్షన్ రాజీ. పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నారా? బొమ్మలతో ఆడుతూ టెన్షన్ పడుతున్నానని అబద్ధాలు చెప్తున్నారా? మీరు మనిషా సగం దున్నపోతా? ఆగాగాగు, చిన్న క్లారిటీ ఇవ్వవే. అడుక్కోండి. అడుక్కుంటా. మనిషివేనా అన్నావు, ఓకే. మరి సగం దున్నపోతా అన్నావు, దానికి అర్థమేంటి? ఏం చెప్పినా అర్థం కాదు కాబట్టి సగం దున్నపోతా అన్నాను.
అదే పూర్తిగా అర్థమై ఉంటే అలా ఎందుకంటాను? అంటే ఇప్పుడు నువ్వు నన్ను తిట్టకుండా తిట్టావా? మిమ్మల్ని పొరపాటున ఇంట్లో ఉంచా. ఏఎల్ఎక్స్ సైట్ లో పెట్టుంటే మీ గురించి తెలిసేది. ఆ? నేను కాదే, నువ్వు ఏ లక్ష్మివి. చేసిన తప్పులన్నీ చేసి అసలు టెన్షన్ లేకుండా బొమ్మలతో ఆడుకుంటూ పైగా నన్ను ఏఎల్ఎక్స్ పీస్ అంటారా? మిమ్మల్ని ఏంటి ఏం చేస్తావే? ఏం ఏం చేస్తావు? చేస్తానా? పులిహోర మొహం దానా ఏం చేస్తావే?